లౌకిక పౌరస్మృతి అది దేశానికి తక్షణ అవసరం మోదీ చెప్తుండో, రాజ్యాంగము సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే. ఇప్పుడున్నది మతపరమైన స్మృతి. 75 ఏళ్లుగా దాన్నే భరిస్తూ వస్తున్నాం. 15 ఆగస్టు ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు. ఉన్నత విద్యకు గమ్యస్థానంగా భారత్, అన్ని రంగాల్లోనూ అద్భుతాలు చేస్తున్నాం, మహిళలపై ఆకృత్యాలకు ఉరే సరి. ఎర్రకోట నుంచి వరుసగా 11వ జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, మన దేశంలో 75 ఏళ్లుగా మతపరమైన పౌరస్మృతి కొనసాగుతుందంటూ ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది వివక్షాపూరితమైనది, రాజ్యాంగ స్ఫూర్తికి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం అంటూ 15 ఆగస్టు ప్రసంగంలో కుండ బద్దలు కొట్టారు. ఎవరు అడ్డుకున్నా త్వరలో లౌకిక పౌర స్మృతిని, ఒకే దేశం ఒకే ఎన్నికను అమల్లోకి తెచ్చి తీరుతామని ఎర్రకోట వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. తమ హయాంలో దేశ ప్రగతిని విపక్షాలు ఓరవలేకపోతున్నాయంటూ దుయ్యబట్టారు. కలకత్తాలోని వైద్యురాలపై అత్యాచారంతో పాటు పలు అంశాలను సృష్టిస్తూ ఏకంగా 98 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు నెలకొల్పారట. లౌకిక పౌర స్మృతి, లౌకిక సివిల్ కోడ్ కావాలంటున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అని వాళ్ళు బీజేపీ పార్టీ మౌలిక సిద్ధాంతం. అది మౌలిక సిద్ధాంతాలు అదొకటి అనమాట. యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలి అని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తుంటే, ఈసారి ఎవరు అడ్డొచ్చినా ఎవరు అడ్డుకున్నా యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొస్తాం, లౌకిక పౌరస్మృతి అనే దాన్ని తీసుకొస్తాం. ఇది మనకిప్పుడు మనం 75 ఏళ్ళుగా పాటిస్తుంది మతతత్వ స్మృతిని పాటిస్తున్నాం. అది ఒక రకంగా విభజించి పాలించు అనే పద్ధతిలో ఉంది. మతపరమైన స్మృతి భరిస్తున్నాం. దానిపైన అదేవిధంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే జమిలీ ఎన్నికలను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అడ్డుకున్నా ఎవరు ఆపినా ఆపం, అమలు చేసి తీరుతూ ఈ 5 ఇయర్స్లో అని చెప్తుంది. కానీ విచిత్రంగా 2014 కానీ 2019లో కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మోడీ ప్రభుత్వానికి ఎవరి మద్దతు లేకుండా బీజేపీ సొంత మెజార్టీతోంది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇటు నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ పైన ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉంది. కానీ వారు ఒకే దేశం ఒకే ఎన్నిక, యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అడ్డొచ్చినా ఆపం, అమలు చేస్తాం అంటున్నారు. కానీ వీరు మరి ఈ ఇద్దరిలో ఎవరైనా అడ్డుకుంటే కూడా ఆపకుండా అమలు చేస్తారా? ఆ శక్తి ఉందా? దానికి ఏమైనా ఏర్పాట్లు ప్రత్యామ్నాయం చేసుకున్నారా? ఏదైనా వేరే రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటారా తెలియదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆపమంటున్నారు. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ పైన స్పష్టంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నడుస్తున్న పౌర స్మృతి పైన మేము చేయబోయేది ఏంటి అనే దానిపైన ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఆపం, ఎవరు అడ్డొచ్చినా ఆగేది లేదు అని చెప్పిండు. 11వ ఆయన ప్రసంగం ఎర్రకోట నుంచి చేసిండు. ఇది ఒక రికార్డు అనమాట.